తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న భారీ వర్షాలు, రోడ్లన్నీ జలమయం, స్తంభించిన జనజీవనం. రాష్ట్రంలో రెడ్ జోన్లో 9, ఆరెంజ్ జోన్లో 12 జిల్లాలు. హైదరాబాద్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు అధికారుల సూచన. భారీ వర్షాలపై సీఎస్ శాంతికుమారితో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. తీరం దాటిన వాయుగుండం, ఆంధ్రప్రదేశ్ను ముంచెత్తుతున్న వర్షాలు, తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయన్న భారత వాతావరణ శాఖ. సెప్టెంబర్ నెలలో దేశంలో అతి భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ, సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడి. ఏపీ విజయవాడలో భారీ వర్షం, కొండచర్యలు విరిగిపడడంతో 5గురి మృతి. నేడు మధిర నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయంలో వర్షాలపై అధికారులతో సమీక్ష. గుజరాత్లో వరద విధ్వంసం, కచ్ నుంచి పాకిస్తాన్ తీర ప్రాంతాల్లో తుఫానుగా రూపాంతరం చెందిందని ఐఎండీ వెల్లడి. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం, కలెక్టర్లతో సీఎస్ సమీక్ష, విద్యాసంస్థలకు సెలవులపై కలెక్టర్లే నిర్ణయం తీసుకోవాలని సూచన. రాష్ట్రంలో భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సూచన. వర్షాలు తగ్గే వరకు వైద్యారోగ్య శాఖ డాక్టర్లు, ఇతర స్టాఫ్కు సెలవులు ఇవ్వొద్దని ఆదేశం. తెలంగాణలో పలువురు ఐఏఎస్ల బదిలీ, అదనపు బాధ్యతలు, ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతికుమారి. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల గడువు పొడిగింపు, దరఖాస్తుకు సెప్టెంబర్ 30 వరకు అవకాశం. అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిన వారిపై చర్యలు తీసుకుంటామన్న హైడ్రా, త్వరలోనే మరింత మందిపై కేసులు నమోదు చేస్తామని వెల్లడి. అన్ని వర్గాల వారికి సౌకర్యవంతమైన ప్రయాణం అందించడమే రైల్వేల లక్ష్యమన్న ప్రధాని, కొత్తగా మరో 3 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన నరేంద్ర మోదీ. మహిళలపై నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వేగంగా విచారణ పూర్తి చేసి దోషులకు శిక్ష పడేలా చూడాలని సూచన. సింగరేణి, జెన్కో ఆధ్వర్యంలో రామగుండంలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తామన్న భట్టి విక్రమార్క, భూసేకరణపై నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం, త్వరలోనే టెండర్లు పిలుస్తామని వెల్లడి. భారత్ బంగ్లా ద్వైపాక్షిక సంబంధాల్లో హసీనా అప్పగింతే కీలకమన్న బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ, భారత్తో బలమైన సంబంధాలనే కోరుకుంటున్నామని వెల్లడి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీని సవరించిన భారత ఎన్నికల సంఘం, అక్టోబర్ 1న పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా అక్టోబర్ 5కు మార్పు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటన ఖరారు, సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు 2 రోజుల పాటు వాషింగ్టన్, డల్లాస్ నగరాల్లో పర్యటన.